ప్రస్తుతం యువత అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా వారి వారి గమ్యాలను ఏర్పరచుకుంటున్నారు. ఇది మొదటి కోవ. మంచి వయస్సును సరదాలకు వ్యసనాలకు బానిసలైన యువతీ యువకులు వృధా చేస్తున్నారు. ఇది రెండో కోవ. కానీ 60లలో కూడా 20లాగా అత్యంత ఉత్సాహంతో నేర్చుకోవాలనే తపనతో తన నాలెడ్జ్ను అప్డేట్ చేసుకుంటూ ఎంతో వేగంగా దూసుకుపోతున్న నేటి యువతకు సైతం టెక్నాలజీ పైన అవగాహన కల్పిస్తూ వారి కెరియర్కు విలువైన సలహాలందించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మూడవ కోవను సృష్టించుకున్నారు తిరుపతికి చెందిన రిటైర్ అయిన ఓ నిత్య యవ్వనుడు, విద్యా ప్రదాత, శిష్యగుణ సంపన్నుడు, నిరంతర విద్యార్థి శ్రీ శివరామన్ గారు. బేసిక్గా సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులైన శివరామన్ గారు ఎంతో చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. అది 1978వ సంవత్సరం. ఒక 17 ఏళ్ల యువకుడు సాంకేతిక విద్య అంటే అంతగా అవగాహన లేని రోజుల్లో తను ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలని కలలుగన్నాడు. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక స్థోమత, అనుకూలించని కుటుంబ పరిస్థితుల మధ్య ప్రతిరోజు 45 కిలోమీటర్లు ప్రయాణించి కసిగా పట్టుదలగా చదివాడు. చివరికి ఇంజనీరింగ్ డిప్లొమా తన సొంతమైంది. ఆ తర్వాత ఇంజనీరింగ్ పట్టాను సాధించాడు. తను చదువుకున్న కళాశాలకే అధ్యాపకుడిగా నియమింపబడ్డాడు 25 ఏళ్లు కూడా నిండని అదే యువకుడు. ఆ యువకుడే శ్రీ శివరామన్ గారు. పట్టుదల, సాధించాలనే తపన, నిర్దిష్ట గమ్యం ఉంటే దేన్నైనా సాధించగలమని ఆ రోజుల్లోనే నిరూపించిన గొప్ప వ్యక్తి శివరామన్ గారు. సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులుగా ఎంతో పేరు సంపాదించారు. సరికొత్త బోధనా పద్ధతులతో అతి సామాన్య విద్యార్థికి కూడా ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించడమే కాకుండా తన మాటలతో వారిని ఇన్స్పైర్ చేసి చక్కగా చదివేలా చేసేవారు. శివరామన్ సార్ అంటే అభిమానించని విద్యార్థులే లేరు. చివరకు ఆయనను దేవుడిలా కొలిచే విద్యార్థులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బోధనతో పాటుగా ఎంతో మంది పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో పుస్తకాలను కొనివ్వడమే కాక చివరికి ఫీజులు సైతం చెల్లించి దేవుడిలా వారి జీవితాలను నిలబెట్టిన మహోన్నత వ్యక్తి శివరామన్ గారు. అసిస్టెంట్ లెక్చరర్ స్థాయి నుండి రీజనల్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగి ఎన్నో పదవులను అధిరోహించినా తనలో ఉన్న నిరాడంబరత, స్నేహశీలత, మానవీయతలతో ఆ స్థాయిలకే గౌరవం తెచ్చారు. వారి బోధనా జీవితంతో పాటు శిష్యగణమూ వృద్ధి చెందుతూ వచ్చింది. సుమారు 6,000 మంది విద్యార్థులకు విద్యను ప్రసాదించి వారి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. వారి ఉన్నతికి మూల కారణం అయ్యారు. శివరామన్ శిష్యుల గ్రూప్ అని కొన్ని గ్రూపులను పెట్టి ఆ గ్రూపులలో ఉన్న శిష్యుల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి తన స్టూడెంట్స్, స్నేహితులతో పాటుగా తన భార్య భారతి గారు, కుమారులు రవితేజ, వివేక్ మరియు కోడళ్ల సహకారం కూడా ఉందనడంలో సందేహం లేదు. ఇంత ప్రతిభా పాటవాలున్న ఓ మేరుపర్వతం లాంటి మహామనిషి అయినప్పటికీ తాను చిన్నపిల్లలతోనూ పెంపుడు జంతువులతోనూ సమయం గడుపుతున్నప్పుడు మాత్రం పసిపిల్లాడిలా మారిపోతారు. శివరామన్ గారి గురించి మాట్లాడినా, విన్నా, చదివినా మండుటెండలో చల్లని తెమ్మెరలు తాకినంత ఆహ్లాదం కలుగుతుంది. రోమాలు నిక్కపడుచుకునేంత ఇన్స్పిరేషనూ కలుగుతుంది. బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సూర్యాభాయ్ ఇది ఒక పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్ అని. అలాగే శివరామన్ సార్, దిస్ ఈస్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నమస్తే శివరాం సార్. నా ఇష్ట దైవమైన శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల దీవెనలు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇట్లు మీ వేము శ్రీనివాసులు, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా.
Hello Sivaraman sir, wishing you many more happy returns of the day. This is Bhima Shekhar, your student from 8993 batch. In these 35 years of togetherness, I have learnt a lot from you. Both subjects, also life lessons under your leadership. You have made a significant impact to thousands of students' lives. May all their well wishes be with you forever. And I once again wholeheartedly wishing you many more happy returns of the day. Happy, healthy, peaceful life ahead. Signing off for now, yours Bhima. Hi my dear Sivaraman sir, wishing you a happy birthday and many more returns of the day. This is your student Bhushan Reddy from the 89 batch. The lessons we learned under your esteemed guidance both in academics and in personal life have helped me in my career building over the past 35 years. Your selfless dedication towards social service has inspired us to follow the same path. We are very fortunate to have you in our life. Wishing you once again a happy, healthy and peaceful life. Yours Bush. Happy birthday Shivaraman uncle. Many more happy returns of the day. You are a living legend. I feel really blessed for the affection you show towards me. I am very inspired the way how you explain the things about life. I wanted to use this opportunity to thank you for all the help you have done to me. I wish you can live more happily and peacefully from the bottom of my heart. Once again, happy birthday uncle.